చాలా విశేషమైనవి పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు, ఆయనకున్న వరాలు, శక్తులు, జ్ఞానం. అప్పుడు ఏం చేస్తాను చూడండి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం, అంటే ఎక్కువైపోకుండా నిమిత్తము నాకు శరీరములో, ఏంటి పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉందట. ఏమంటే తినేటప్పుడు గొంతులు దిగిపోయిందా, నడుస్తుంటే కాళ్ళలో దిగిపోయిందా? మీరు అనుకునే చెట్టుకు వచ్చే ముళ్ళు కాదు. చూడండి ఎలాంటిది, ఏం చెప్తున్నాడు, ముళ్ళు అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకై సాతాను యొక్క దూతగా, అంటే ఇప్పుడు ముళ్ళేటి, సాతాను దూత. సాతాను దూత ఏం చేస్తుంది? నీ చేత నలగొట్టేస్తుంది, తప్పు చేయిస్తుంది. సాతాను దూత ఏం చేస్తుంది? మంచి చేస్తుందా? అంటే పౌలు గారి శరీరంలో ఉందా ఒక ముళ్ళు? గాలము వేసి మానవులందరినీ గుచ్చినప్పుడు నీలో ఏముంటది? నీకొక దూత, నీకొక దూత, నీకొక దూత ఉంటాయా ఉండవా?